రైట్. సో ఫైనల్గా ఒక్కసారి జావేద్ గారితో మాట్లాడండి. జావేద్ గారు, మీరు వ్యక్తిగతంగా కూడా అనేక స్కూల్స్ని విజిట్ చేస్తుంటారు, ఇన్స్పెక్ట్ చేస్తుంటారు మీ సంస్థ తరపున. అయితే నాకు తెలిసినంత వరకు ఫీజుల గురించి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా కంప్లైంట్స్ ఇస్తూనే ఉంటారు. అంటే వాళ్ళ వైపు నుంచి కంప్లైంట్స్ ఏమున్నాయి, ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకుంటే ఇప్పటికైనా కానీ ఫీజుల దోపిడీ తగ్గే అవకాశం ఉంది? ఒకటి ఫస్ట్ జియో నెంబర్ 1994 సంబంధించి మెయింటెనెన్స్ అలాగే ఎస్టాబ్లిషన్ సంబంధించిన విధి విధానాలపైన ఒక జియో తీసుకొచ్చింది. అది తుక్కేశారు, స్టే చేయించారు, తీసేశారు. దాంతో పాటు జియో నెంబర్ 91/2009 అలా ఇది ఫీ స్ట్రక్చర్ సంబంధించి ఫీ స్ట్రక్చర్ అలాగే ఫీ సీట్లకు సంబంధించిన జియో ఇది కోర్టు తీసుకెళ్లి కోర్టులో స్టే చేయించారు. దీంతో పాటు 42/2010 జియోకి సంబంధించి ఇది యూజర్ ఛార్జీలు, పుస్తకాల ఆమోదం చెప్పేసి పుస్తకాల నిబంధనలకు సంబంధించి ఏ పుస్తకాలు ఉండాలి, అట్లా ప్రింట్ కి సంబంధించి టెక్స్ట్ బుక్స్ పైన ప్రింట్ చేయించొద్దు, అదే గవర్నమెంట్ పుస్తకాలే అమ్మాలి, ఎక్కడ కూడా నోట్ బుక్స్ స్కూళ్ళలో అమ్మకూడదు అని చెప్పేసి ఈ జియో తీసుకొస్తే అది కోర్టులో తీసుకొచ్చి ఈ ప్రైవేట్ ఏజెంట్ చేయించారు. అంటే మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు, ప్రభుత్వాలు కూడా ఈ కార్పొరేట్ విద్యా సంస్థలకి ప్రైవేట్ విద్యా సంస్థలకి కొమ్ము కాస్తున్నాయని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ప్రజలకు ఏముంది, రెగ్యులర్ గా వాళ్ళు కూలీ చేసుకోవచ్చు, కూలీ నాలుగు చేసుకోవచ్చు, ఆ పిల్లల్ని 5 గంటల వరకు పిల్లడు స్కూల్లో ఉంటారని ఆ ఉద్దేశంతో స్కూల్లో వేస్తున్నారు తప్ప వాళ్ళు ఫీజులకు సంబంధించి మీరు రెగ్యులర్ గా ధర్నాలు చేస్తున్నాము. స్కూల్ పుస్తకాలకు సంబంధించి మన డిఓ గారికి కలిసాము. ఎందుకంటే ఆమె వచ్చి సీట్ చేయించారు చైతన్య స్కూల్లో, చాలా స్కూల్లో మేము సీట్ చేయించాము. పుస్తకాలకు సంబంధించి కానీ అక్కడ బిల్డింగ్ పర్మిషన్ సంబంధించి కానీ రెగ్యులర్ గా విజిట్ చేసిన సందర్భాలు చాలా సందర్భాలు ఉన్నాయి. తల్లిదండ్రులు కూడా వాళ్ళకి ఫస్ట్ మొదటిగా ప్రభుత్వమే ఒక చైతన్యవంతం తీసుకొచ్చే విధంగా ఒక ఫీ స్ట్రక్చర్ సాధించినట్టు ప్రతి స్కూల్లో ఫీ బోర్డు ఏర్పాటు చేయాలి. ఫీజు ఎంత ఉండాలి, ఫస్ట్ క్లాస్ నుంచి వరకు ఇంకా ఫీ బోర్డు ఏర్పాటు చేయాలి. అప్పుడు విద్యార్థులకు తల్లిదండ్రులకి అర్థమవుతుంది, ఎవరికైనా కానీ ఫీ స్ట్రక్చర్ అర్థమవుతుంది. ఇవన్నీ ఉన్నా కానీ పాటించట్లేదు, అదే కదా నిజానికి బోర్డు ఏర్పాటు చేయాలి. ఈ ఫీజుల నియంత్రణ చట్టం తీసుకొస్తే ఖచ్చితంగా దీనిపైన ప్రభుత్వాలు మంచి నియంత్రణ చట్టం తీసుకొస్తే దాన్ని మేము స్వాగతిస్తాము, తల్లిదండ్రులు స్వాగతిస్తారు. ఎందుకంటే ఈ నియంత్రణ లేదు కాబట్టి ఈ ప్రభుత్వాలు విద్యా సంస్థలు ఇలా ఉన్నాయని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ప్రతి ఒక్క పాఠశాలల్లో మన ఈరోజు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తున్నారు, చాలా బాగుంది, గ్రౌండ్స్ ఉన్నాయి, అన్ని బాగున్నాయి. కానీ ఓ బడి బాట కార్యక్రమం స్టార్ట్ చేశారు, చాలా సందర్భాల్లో మనం చూస్తున్నాము. ఈ 2 months కార్యక్రమం చేసినట్టు ఎవరు పిల్లలు రావట్లేదు. అందుకోసమే ప్రభుత్వమే ప్రతి ఒక్క విద్యార్థులకు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మా ప్రభుత్వ పాఠశాలలో ఇలాంటి వసతులు ఉన్నాయి, ఇలాంటి సౌకర్యాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి అప్పుడు తీసుకొస్తే ప్రభుత్వ పాఠశాలలు కూడా బ్రహ్మాండంగా ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు.